Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionలు జరుగుతున్నవి. హలో నమస్తే, నేను మీ ఆయుష్రామ్. ఈరోజు మన సార్వత్రిక ఎన్నికలకు కౌంటింగ్ రోజు. ఈ కౌంటింగ్ కోసం దాదాపుగా మనకు పోలింగ్ జరిగిన నుంచి ఇప్పటి వరకు 21 రోజులు వేచి చూశారు. లాస్ట్కు రిజల్ట్ డే అనేది వచ్చేసింది. ఈరోజు మాత్రం చాలా మంది అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన రౌండ్ల విషయాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులను నేను వివరించబోతున్నాను. మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కరీంనగర్ స్వరూపం ఎలా ఉంటుంది అంటే, కరీంనగర్లో ఈ లోక్సభ పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి, ఎన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు వస్తాయి, అదేవిధంగా ఎంతమంది ఓట్లు వినియోగించుకున్నారు, ప్రస్తుతానికైతే మనం ఆ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ 17 లక్షల పైచీలకు ఓట్లు ఉంటే 13 లక్షల మంది ఓట్లు వినియోగించుకున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే 2194 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇందులో. అయితే యాక్చువల్గా ఇక్కడ 150 రౌండ్లు దాదాపుగా ఉండబోతున్నాయి, అంటే మొత్తం కలుపుకొని. ఇక్కడ చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సింది కరీంనగర్, అదేవిధంగా వేములవాడ, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్, సిరిసిల్ల. ఇలా చూసుకుంటా ఉంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో 3 ప్రధాన పార్టీల వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా ఇంకొక రాజకీయ నేపథ్యం ఉన్నది వెల్చాల రాజేందర్ గారు. ఆయన కాంగ్రెస్ తరఫున నిలబడడం జరిగింది. అంటే వీళ్ళ నాన్నగారు అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు. అయితే ఈయన కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన అదృష్టం పరీక్షించుకోవడానికి కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ జరుగుతున్న ఏరియా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం వరకు 6 రౌండ్ల సమాచారం అందింది. 6 రౌండ్ల వరకు ఎవరు ఆధిక్యంగా ఉన్నారు ఏంటి అని నేను వివరించబోతున్నాను. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మనకి ఇక్కడ అందుతున్న సమాచారం ఒక స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్క్రీన్ లో మనం చూసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు రిజల్ట్ వాళ్ళకు అందించడం జరుగుతుంది. అయితే లోపల మాత్రం కౌంటింగ్ జరుగుతుంది. లోపల చాలా వరకు మనం వాళ్ళకు అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేశామని డాక్టర్ గారు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా సాధారణ ఎన్నికల అధికారి ఏఎస్ అమిత్ కఠారియా, ఆ తర్వాత పరిశీలకురాలు నజ్మా గారు నిన్న వచ్చి పర్యవేక్షించారు కలెక్టర్ గారితో. సో ఇప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కోర్టు చౌరస్తా నుండి ఇక్కడ స్పెన్సర్ వరకు బ్యారికేడ్లను, అదేవిధంగా రేకుర్తి నుంచి ఇక్కడ వరకు ఒక బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధారణ మానవులు ఇక్కడికి ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారన్నట్టు. అయితే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. స్క్రీన్ లో మనకు జరుగుతున్నది వెంటనే చూపించడానికి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దాని తర్వాత లోపల చూసుకోవచ్చు, లోపల కౌంటింగ్ ఏరియా ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అన్ని రౌండ్లో కూడా ఆయనే లీడ్ ఇచ్చారు. ఇప్పుడైతే మనకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6 రౌండ్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ కూడా ఆయనే లీడ్ లో ఉన్నాడు. థర్డ్ రౌండ్ లో కూడా మొత్తానికైతే ఆయన ఎంత ఆధిక్యంలో ఉన్నాడు, థర్డ్ రౌండ్ లో 39,313 ఓట్ల ఆధిక్యతతో ఉన్నాడు, అంటే థర్డ్ రౌండ్ లో. దాని తర్వాత మనం చూసుకుంటే ఫోర్త్ రౌండ్కి వచ్చే వరకు ఆయన ఆధిక్యం 51,770 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు. అదేవిధంగా మనం చూసుకుంటే 5వ రౌండ్కి వచ్చే వరకు మొత్తానికి 63,985 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారన్నట్టు. దాని తర్వాత మొత్తానికి అయితే ఫుల్ స్పీడ్ లో ఎలాంటి స్పీడ్ బ్రేకర్ లేకుండా దూసుకుపోతున్నారు. 6వ రౌండ్కి వచ్చే వరకు ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం 76,437 ఓట్ల ఆధిక్యంతో బండి సంజయ్ గారు కొనసాగుతున్నారు. ఇలా రౌండ్కి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇంతే. అయితే ఇప్పటి వరకు స్పష్టమైన ఆధిక్యతతోటే ఆయన ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి విశేషాలను కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఒకసారి లోపలికి వెళ్దాం, ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ కాలేజీ ఆవరణంలో ఉన్నాం. ఇక్కడనే కౌంటింగ్ సెంటర్ లోపల ఉంది. మనకు రైట్ సైడ్ లో కనిపించేది కౌంటింగ్ సెంటర్. మీరు చూడొచ్చు,
ఇక్కడనే కౌంటింగ్ జరుగుతుంది. మనకు వెంటనే మన ఛానల్ ద్వారా మనం ఎప్పటికప్పుడు మీకు తీసుకురావడం జరుగుతుంది. మీకు ఈ ఫలితాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే యాక్చువల్గా మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 7వ రౌండ్, 8వ రౌండ్, 2 రౌండ్లు కూడా అందింది సమాచారం. అయితే యాక్చువల్గా ఇది చూసుకున్నట్టయితే మన 7వ రౌండ్లో బండి సంజయ్ 25,977, వెల్చాల రాజేందర్ రావు కాంగ్రెస్ 17,199, బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ 13,307. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 85,216 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇంకో విషయం చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8వ రౌండ్లో కూడా దాదాపుగా బండి సంజయ్ గారు 92,000 పైచీలక మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. దాదాపుగా ఆయన విజయం ఖరారైనట్టే అని మనకు తెలుస్తున్నది. 92,000 అంటే నాట్ ఏ జోక్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 92,000 లీడ్ అంటే ఓట్ల శాతం చూసుకుంటే ఇది చాలా ఎక్కువనే అని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తానికి అయితే మనకు 13 లక్షల ఓట్లు పోలైతే అందులో 72% మనకు ఓట్లు పోలేనాయి. అయితే ఇక్కడ మాత్రం బండి సంజయ్కి స్పష్టమైన ఆధిక్యతను ఇస్తున్నారు. ఏ రౌండ్లో కూడా ఆయన వెనకంజ వేయలేదు. ఇప్పటి వరకు అన్ని రౌండ్లో ఆయన ఆధిక్యం కొనసాగుతూనే ఉన్నది. అయితే చూద్దాం. అయితే నెక్స్ట్ ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఆ రౌండ్లలో ఎలా ఉండబోతుంది, ఇంకేమైనా కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఏమైనా లీడ్లోకి వచ్చే విషయాలు మనకు వెంటనే మీకు మేము తెలియజేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం 8వ రౌండ్కి వస్తే మనకు ఉన్న సమాచారం ప్రకారం బండి సంజయ్ గారు 2,22,436 ఓట్లు, అదేవిధంగా వెలిచాల రాజేందర్ గారు కాంగ్రెస్ 1,28,709, వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ 1,62,061 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ లీడ్ చూసుకుంటే 93,727 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు లీడింగ్ లో ఉన్నారు. మనం చెప్పినట్టే ప్రస్తుతం ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు జరుగుతున్న దాంట్లో స్పష్టమైన ఆధిక్యతతో బండి సంజయ్ గారు కొనసాగుతున్నారు బీజేపీ నుండి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా మనకు చాలా రౌండ్స్ ఉన్నాయి. ఆ రౌండ్లలో ఎవరైనా ఇంకా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏమైనా ముందంజలో వస్తారా లేదా చూడాలి. దాదాపుగానైతే ఈ 1,00,000 మెజార్టీ దాటుతుందని అయితే ఇప్పుడు మనకు సమాచారం. మీకు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తూనే ఉంటాం. కెమెరామెన్ ప్రశాంత్తో ఆయుష్ రామ్, సుమన్ టీవీ.